హలో మమ్మీస్. ఓ స్కూల్కి పంపించడం కన్నా పంపించిన తర్వాతనే చాలా బిగ్ టాస్క్ ఉంటుంది. ఒప్పుకుంటారా? నేనైతే ఒప్పుకుంటాను. స్కూల్కి పంపిస్తే ఇట్స్ ఎ స్మాల్ టాస్క్. పంపించిన తర్వాత బిగ్ టాస్క్ ఏంటి తెలుసా? సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్, సెల్ఫ్ రెస్ట్. ఆహా! ఆ వర్డ్ వింటుంటే ఎంత బాగా అనిపిస్తుంది అంటే, ఓ ఎంత మిస్ అవుతాయా అనిపిస్తుంది. యా 2 months అవుతుంది ధ్రువ్కి హాలిడేస్ ఇచ్చి. బట్ అదేదో ఎన్నో ఇయర్స్ నుంచి ఇచ్చేస్తున్నారు. నేను ఇంట్లోనే కూర్చున్నాడు అండ్ నేను పిచ్చకపోతున్నట్టు అనిపించింది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే పిల్లోని స్కూల్కి పంపించినందుకు కాదు, నాకు ఇట్లాంటి బ్రేక్ దొరికినందుకు. దీన్ని బ్రేక్ అని ఫీల్ అవుతున్నా నేను. సీరియస్గా మీరందరూ కూడా అలానే ఫీల్ అవుతారా నాకు తెలియదు. నేనైతే ఒక 1 year అవుతుంది వాడిని స్కూల్కి పంపించి. దిస్ ఇస్ ఫస్ట్ టైం ఫుల్ డే స్కూల్స్ ఉండడం తెలుసా. ఫస్ట్ టైం ఫుల్ డే స్కూల్. దానికి నేను ఎంత ఖుషి అయిపోతున్నా. స్కూల్కి వెళ్ళాడు, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా నేను కూర్చున్నా, కావాల్సింది తిన్నా, కావాల్సింది తాగిన, హ్యాపీగా లంచ్ ఎంజాయ్ చేసిన. మెల్లిగా 1 hour తిన్నా. తర్వాత హ్యాపీగా నా క్రేవింగ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకున్నా. తిని స్వీట్ కావాలనుకున్నా తెచ్చుకున్నా, తిన్నా హ్యాపీగా. అసలు ఏ డిస్టర్బెన్స్ లేదు. కంటిన్యూస్గా మమ్మీ 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 మమ్మీ. ఓ అది ఒక 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 ఏమంటారు, అదొక అదొక చెవులో ఒక ఈగలా జీజ్ అంటూనే ఉంటుంది కంటిన్యూగా. ఇప్పుడు అది సీరియస్గా నాకు అర్థమవుతుంది ఆ డిఫరెన్స్ ఏంటో. యా అందరు మమ్మీస్కి ప్రాబ్లం తెలిసే ఉంటుంది. నేనేం కొత్తగా చెప్పే అవసరం లేదు. కానీ నేను ఎంజాయ్ చేస్తున్నా అని చెప్పడానికి ఈ వీడియో తీసిన. ఓకే, బాయ్ బాయ్.